అసలు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? మనల్ని హర్ట్ చేసే వాళ్ళే కదా అంతా, మనల్ని ఇగ్నోర్ చేసే వాళ్ళే కదా, మనల్ని రిజెక్ట్ చేసే వాళ్ళే కదా, మనల్ని జడ్జ్ చేసే వాళ్ళే కదా, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కశ్యప్ మాకెవరూ కనపడలేదు. ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఎంతమంది మిమ్మల్ని రిజెక్ట్ చేశారు? ఎంతమంది మిమ్మల్ని హర్ట్ చేశారు? ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? ఎంతమంది మిమ్మల్ని చీట్ చేశారు? ఎంతమంది మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు? అందరూ చేశారు అని మీ మైండ్ చెప్పచ్చు. అందరా? ఒకసారి ఆలోచించుకోండి. వేల మీద లెక్కేయండి ఎంతమంది. 1 2 3 లెక్కేయండి. మహా అయితే 10 మంది వస్తారు, 15 మంది వస్తారు, మహా అయితే 100 మంది వచ్చి ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ మంది వచ్చి ఉన్నారా? ఇండియాలో 150 కోట్ల మంది ఉన్నారు. ఎవరు లేరా? ఒకసారి ఆలోచించండి. మనల్ని పట్టించుకునే వాళ్ళు. మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసామో అది దొరకలేదండి. అందుకే మనం గోడలు కట్టేశాం. సో ఇక్కడ బిలీఫ్ ఏంటి? నేను ఇంకెవరికన్నా నా లైఫ్లో వచ్చి ఉండే ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు మనల్ని హర్ట్ చేస్తారు అన్న బిలీఫ్ అండి. దీనివల్ల గోడలు కట్టుకున్నాం. మరి కశ్యప్ సొల్యూషన్ ఏంటి? కట్టాల్సింది గోడలు కాదు, బౌండరీస్ పెట్టుకోండి. గోడ కడితే అట్నుంచి ఇటు ఎవరు దూరలేరండి. బౌండరీ కడితే ప్రతి కంట్రీకి మధ్య బౌండరీ ఉంటుంది. బౌండరీలో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఒక ఫిల్టర్ పెట్టుకోండి. గోడ పెట్టుకోవద్దు, ఒక ఫిల్టర్ పెట్టుకోండి. ఎవరిని లోపలికి రానియాలి, ఎవరిని లోపలికి రానియద్దు. మనం ఏం చేస్తామంటే 2 ఎక్స్ట్రీమ్స్ చేస్తాం. అయితే అందరినీ లోపలికి రానిస్తాం, వచ్చి అందరూ హర్ట్ చేసే వాళ్ళనే తెచ్చుకుంటాం, అందరూ ఇగ్నోర్ చేసే వాళ్ళనే తెచ్చుకుంటాం. వాళ్ళు ఇగ్నోర్ చేసి హర్ట్ చేసేటప్పటికి మనకి బాధ కలిగి ఆ పెయిన్ తట్టుకోలేక నాకు ఎవ్వరూ వద్దు అనుకుంటాం. లేకపోతే అసలు ఎవరిని రాని. బ్యాలెన్స్ అండి. ఆ బ్యాలెన్స్ ఉండాలంటే గోడలు కాదు, బౌండరీలు ఉండాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి.